బేసిక్గా మన గుడి మన బలం అన్నప్పుడు గుడి బలంగా తయారవ్వాలి అంటే ముఖ్యంగా నాకు తెలిసినంత మట్టుకు అక్కడ ఉండేటటువంటి అర్చకుడు చాలా బలంగా ఉండాలి. కానీ అర్చకుని సెంట్రిక్గా కాకుండా దేవాలయం అంతా కూడా దేని సెంట్రిక్గానయ్యా నడుస్తున్నది? అధికారి సెంట్రిక్గా నడుస్తూ ఉన్నది. ధూపదీప నైవేద్యాలు పెట్టాలన్నా కూడా, ఏ టైంకు ఎటువంటి ఉపచారాలు చేయాలన్నా కూడా, ఎటువంటి నైవేద్యం పెట్టాలన్నా కూడా ఆగమశాస్త్ర పండితుడు ఉన్నప్పటికీ కూడా ఆగమం లేదు, శాస్త్రం లేదు, అధికారి చెప్పిందే వేదం అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దేవాలయాలను. మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించవచ్చు, ఎలా ముందుకెళ్ళాలి, ఈ ఆలయం మన బలంగా మనం ఎలా మార్చుకోగలగాలి? ఒక సినిమా పాటలో హిట్ అయిన ఒక లైన్, వీడు 6 అడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన రాకెట్టు. మావాడు మా అల్లుడు కొద్దిగా సాన్నిహిత్యంతో మాట్లాడుతున్న మా అమోఘ్ దేశపతి, మా దగ్గరి బంధువు, మనవాడు 5 అడుగుల బుల్లెట్టు, ధర్మం విసిరిన రాకెట్టు. ఇవాళ ధర్మం, దాన్నే సనాతన ధర్మం అని కూడా అంటున్నాం, ఆర్ష ధర్మం అని కూడా అంటున్నాం, ఇంకా కొద్దిగా డీప్కు పోతే వైదిక ధర్మం అని కూడా అంటున్నాం. అంతా ధర్మానికి పర్యాయ పదాలు అనుకోండి, సమానార్థాలు అనుకోండి. అలాంటి ధర్మం గురించి ఒక బంగారు భవిష్యత్తున్న ఒక సృజనాత్మక కళాకారుడు, ఒక సృజనాత్మక సాంకేతిక నిపుణుడు, ఒక సృజనాత్మక భావజాలం కలిగినటువంటి అపార నైపుణ్యం కలిగిన ఒక యువకుడు తన కమర్షియల్ కెరీర్ను పక్కన పెట్టి ఎప్పుడో 50-60 ఏళ్ల తర్వాతనో విశ్రాంత జీవితంలోనో పట్టుకునే ధర్మాన్ని ఆ వయసులో పట్టుకొని ఇవాళ యువతలో ఒక చక్కని సనాతన ధర్మం ఏదైతే అంటున్నామో ఆ భావజాలాన్ని సనాతన ధర్మ రోచిస్తును ప్రసరింపజేస్తూ ఇవాళ రిఫ్లెక్షన్ అనేటువంటి పేరు మీద ఒక ఛానల్ నడపడం, అదే ఒక ధైర్యం, సాహసం, అన్నింటికీ మించి త్యాగం. ఆయన పడుతున్న శ్రమకు మరో యూట్యూబ్ ఛానల్ నడిపితే ఈ పాటికి కొన్ని కోట్లు వెనక వేసుకోవచ్చు. కానీ ఇవాళ ధర్మం కోసం ఎన్ని ప్రతిబంధకాలైనా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా నిలబడి ప్రతి సంవత్సరము ఇలాంటి సమ్మేళనం, ఇది ధార్మిక సమ్మేళనం, కాంక్లేవ్ 2.0 అని మీరు పెట్టుకున్నా ఇది ఒక ధార్మిక సమ్మేళనం. ప్రతి సంవత్సరము వార్షికోత్సవాన్ని ఒక ధార్మిక సమ్మేళనంగా పెట్టడమే కాదు, రోజంతా ధార్మిక విషయాల మీద సమాలోచనం జరిపేటువంటి ఒక అపురూపమైన ప్రక్రియ రిఫ్లెక్షన్ ఛానల్. అదే ధర్మ పరావర్తనం. ఈ దేశంలో ఒక యువ పాత్రికేయుడు, యువ ధార్మికవేత్త, యువ చైతన్యశీలి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నేను గర్వపడుతూ, తెలుగువాడిగా కూడా గర్వపడుతూ, అతను ఇంకా 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 ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతాంశం ఆలయాలు, ఆలయ రాజకీయం, సనాతన సంఘర్షణ. అందులో అర్చకుల అంశాన్ని నన్ను అడిగారు. సనాతన ధర్మం అని ఏదైతే అంటున్నామో ఇవాళ బాగా మన దేశ పాలకుల విషయం కానీ, మారుతున్న పరిస్థితుల వల్ల కానీ, ఎదురవుతున్న సవాళ్ల వల్ల కానీ కొంత యువతలో కూడా సనాతన ధర్మం ఆ యొక్క ప్రతిస్పందన కనిపిస్తోంది. అమోఘ్ దేశపతి లాంటి అనేక మంది చైతన్యశీలుల వల్ల కూడా, అది సోషల్ మీడియా కావచ్చు, మరే మాధ్యమం కావచ్చు, మరే వేదిక కావచ్చు, అలాంటి తరుణంలో సనాతన ధర్మం గురించి ఇంత చర్చ చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు కొంత ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ, అది నటిస్తున్నా మాట్లాడుతున్నా వారి నోటి నుంచి సనాతన ధర్మం అనే మాట వస్తుండడం కూడా ఈ కాలంలో ఒక గొప్పని పరిణామం. అలాంటి సందర్భంలో మరి సనాతన ధర్మం అని ఇంత అంటున్నా కూడా
సనాతన ధర్మం యొక్క రోచస్సు నిజంగా ఆ తేజస్సు కనిపిస్తుందా? సనాతన ధర్మానికి మూల కేంద్రాలు ఆలయాలు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు ఆలయాలు. అమ్మగారు చెప్పారు, యమునా పాఠక్ గారు, మన హైదరాబాదు భాగ్యనగరం, ప్రాచీన బస్తీ, ప్రసిద్ధ బస్తీ, అక్కడ వందలాది ఆలయాలు వేలాది ఎకరాలతో కడకడలాడేవి ఒకప్పుడు. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత అక్కడ కనిపించేది. అలాంటి ఆలయాలు ఇవాళ అనేక మంది, అది ముష్కరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మొత్తం ఆస్తులన్నీ ఆక్రమించుకొని అక్కడ పూజ చేసే అర్చకుడు సైతం భయభ్రాంతులకు లోనయ్యే విధంగా తయారైన సందర్భంలో ఆమె ఒక ఉద్యమంతో ఒక 20 ఆలయాలను తిరిగి ఆ 20 ఆలయాల యొక్క డీప్ స్టడీ, లోతైన పరిశీలన చేసి ఇటీవలే సమీక్షించుకున్నాం ఒక రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా. అది ఓల్డ్ సిటీలో ఒక వెంకటేశ్వర ఆలయంలో. అలాంటి పరిస్థితే దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. అర్చకుడు అంటే భగవంతుడికి భక్తులకు మధ్య ఒక వారధి, భగవంతుడికి భక్తుడికి మధ్య భక్తిని అనుసంధానం చేసే ప్రతినిధి అర్చకుడు. ఒక రకంగా అర్చకస్య హరిస్సాక్షాత్, అర్చకుడే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఆ విష్ణువా, శివుడా, కేశవుడా, అమ్మవారా, మరేదైనా అక్కడ ఉండే అర్చకుడు ఆ ప్రతిమ రూపంలో మనం ఏదైతే దర్శిస్తున్నామో ఆ చూపులో 2 కళ్ళు మూసుకొని ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని స్తోత్రం చేసినా, జపం చేసినా, అభిషేకం చేసినా, అర్చన చేసినా, ధ్యానం చేసినా, మరేది చేసినా ఆ విగ్రహమూర్తి యొక్క ఆ కరుణ కటాక్ష వీక్షణాలు నా కళ్ళల్లోకి రావాలని మనం ఏదైతే కోరుకుంటామో దానికి వారధి, ఒక కరెంటుకు తీగ ఎలా ఉంటుందో ఈ అర్చకుడు కూడా అలాంటి వాడు. మరి అర్చకుడి పరిస్థితి ఎలా ఉంది? అర్చకుడు తెల్లవారుజామున 5 గంటలకు ఆలయానికి వస్తాడు. రాత్రి 10-11 తర్వాత నిర్మాల్యమంతా తీసి కడుక్కొని ఉదయాన్నే జరిగే అర్చనా రీతుల కోసం రాత్రి అంతా శుభ్రం చేసుకొని ఉదయం కోసం 10:30-11 గంటలకు ఇంటికి వెళ్తాడు. అతను నిద్రపోయినా ఎంతో కొంత భోంచేసినా ఆయన కళ్ళల్లో మొత్తం తన గర్భాలయంలో ఆ భగవంతుడి రూపం, లేకుంటే ఆ భగవతి రూపం, లేకుంటే మరో ఆలయంలో ఉండే ఏ దేవత అయితే ఏ దేవుడైతే ఆ ప్రతిమ కనిపిస్తూనే ఉంటుంది. తెల్లవారు లేవగానే 4 గంటలకే లేచి ఇంట్లో తన కుటుంబం యొక్క అనుష్ఠానం చేసుకొని పూజ చేసుకొని వెంటనే మళ్ళా గుడికొచ్చి మళ్ళా ఇల్లు శుభ్రం చేసుకొని నిత్య అర్చన విధులను నిత్యం చేసేటువంటి పూజాదికల్లో నిమగ్నమై అతను లీనమైపోతాడు. ఒక్క క్షణం కూడా తన కుటుంబం గురించి కానీ, తన భార్య గురించి కానీ, తన పిల్లల గురించి కానీ ఆలోచించకుండా తన దృష్టంతా కూడా ఆ భగవంతుడి విషయంలోనే, ఆ పూజాధికార విషయంలోనే ఆలోచించే వ్యక్తి ఇవాళ అర్చకుడు. అందుకే అర్చకుడు ఇవాళ సనాతన ధర్మానికి ప్రతినిధి. అలాంటి అర్చకుడిని ఇవాళ సమాజంలో చాలా చోట్ల కూడా, అనేక ప్రదేశాల్లో కూడా ఎంతో చిన్న చూపు, ఎంతో హేళన, ఎంతో అపహాస్యం చేసే విధమైనటువంటి సందర్భాలను ఒక 30-40 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. అది సినిమా మాధ్యమంగా కానీ, టీవీ మాధ్యమంలో కానీ ఒక విదూషకుడి పాత్ర పెట్టాలన్నా, ఒక హాస్యాన్ని పండించే లేదా ఒక అవమానకరమైనటువంటి పాత్ర పెట్టే విషయంలో అర్చకుడైనా కనిపిస్తాడు, పురోహితుడైనా కనిపిస్తాడు, వేద పండితుడైనా కనిపిస్తాడు. వాళ్ళకి చాలా సులభం. అదే హీరో అయితే ఒక అగ్రకులాల్లో ఉండేటువంటి కొంత ఫ్యూడలిస్టు భావజాలం కలిగిన వాడు మాత్రమే ఆ హీరోలాగా కనిపిస్తాడు. ఆ హీరోయిన్ అయితే ఒక సినిమాలో ఒక పండితుణ్ణి ఒక రూమ్లోకి వెళ్ళి నువ్వు నేను చెప్పిన ముహూర్తం చెప్పవా అని ఇష్టానుసారంగా అతని మీద దాడి చేసిన సందర్భాలు కూడా ఇవాళ హాస్యంగా చూపిస్తారు. అలాంటి అర్చకులను, పురోహితులను, వేద పండితులను ధర్మానికి ప్రతినిధులుగా భావించి మనం వారి యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేయాల్సిన తరుణంలో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న పాత్ర ఏంటంటే ఆలయాలను
రాజకీయ పునరావాస కేంద్రాలుగా వాడుకుంటూ ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మన గ్రామంలో ఉండేటువంటి ఆలయం దాకా కూడా ఎక్కడ ఏ పదవులు రాని వాళ్ళకి, ఎక్కడ ఏ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనో ఎంపీయో టికెట్టు ఇవ్వలేకపోయిన వాళ్ళకి, ఇంకే రకంగానైనా వాళ్లను రాజకీయంగా సంతృప్తిపరచని వాళ్ళకి పునరావాస కేంద్రంగా ఆలయ పాలక మండలిలో చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో 15, 20, 50, 100 క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు కూడా చాలా పాలక మండళ్లలో ఇవాళ ధర్మకర్తలై అధ్యక్షులై ఉన్నవాళ్ళు ఉన్నారు. వారు లిక్కర్ బిజినెస్ చేస్తున్నారా, మరే అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా అనే విషయం కూడా పట్టించుకోకుండా అలాంటి వాళ్ళను కూడా ఇవాళ పాలక మండళ్లలో ప్రతినిధులుగా పెడుతూ ఉన్నారు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కటిలాగా చిలుకూరు బాలాజీ ఆలయం లాంటి ఒక సంస్కారానికి నిలయమైనటువంటి ఆలయం అంటే ఇలా ఉండాలి అనేటువంటి దానికి ప్రతీకగా ఎక్కడో ఒక మనం దుర్భిణేపేట చూస్తే కనిపించే ఆలయాలు, ఒక వర్గల్ సరస్వతి దేవాలయం, భాగ్యనగరంలో ఒక అష్టలక్ష్మి దేవాలయం ప్రభుత్వ పెత్తనం లేకుండా కేవలం ధర్మనిష్టగా నిర్వహిస్తున్నటువంటి ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇక ఎప్పుడైతే రాజకీయ పునరావాస కేంద్రంగా పాలక మండళ్లు ఏర్పాటవుతున్నాయో అధికారుల్లో కూడా అన్యమతస్థులు ఎక్కువ మంది వాడికి ఏ ఆలయానికి కార్యనిర్వహణాధికారి అయితే ఆ ఆలయ దేవుడి మీద భక్తి ఉండదు, ఆలయ సంప్రదాయం మీద గౌరవం ఉండదు, ఆ సంస్కృతి మీద ఉండదు, ఆ ఆలయంలో జరిగే ఆగమ శాస్త్రాల మీద కనీస పరిజ్ఞానం కూడా ఉండదు. అలాంటి వాడు అక్కడ ఈవోఐ కూర్చొని ఏమాత్రం ధర్మనిష్ట లేని వాడు, అనేక వ్యసనాలకు బానిస అయిన వాడు, అసాంఘిక కార్యకలాపాలకు ఆలవాలమైన వాడు అక్కడ పాలక మండలి అధ్యక్షుడైతే ఇక ఆలయం పరిస్థితి ఎలా ఉంటుంది? ఆలయాల అర్చకుల మీద వాళ్ళ పెత్తనం ఎట్లా ఉంటుంది? అలా చాలా ఆలయాల్లో, మెజారిటీ ఆలయాల్లో ఒక 10% సచ్చీలురైనటువంటి వ్యక్తులు పాలక మండలిలో అధ్యక్షులు కానీ ధర్మకర్తలై ఉండవచ్చును. ఒక 10% మంది ధర్మనిష్ట కలిగినటువంటి కార్యనిర్వహణాధికారులు ఉండవచ్చును. కానీ 90% మంది ఈ ఆలయాల పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఆలయ అర్చకులను హీనంగా చూస్తూ, ఆలయ అర్చకులను యథావిధిగా చాలా దూషణ పర్వంతో వాళ్ళను అవమానిస్తూ, హేళన చేస్తూ ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ సౌందరరాజన్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేసి చిలుకూరు బాలాజీ దేవాలయం అనువంశిక ధర్మకర్తగా ఉన్న సమయంలో ఇక్కడ ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి అని చట్ట సవరణ కోసం, దేవాలయ చట్ట సవరణ కోసం వారు ఉద్యమించారు. ఆ ఉద్యమం ఫలితంగా కొంత రాజశేఖర రెడ్డి గారు విని ఒక సెలెక్ట్ కమిటీ ద్వారా ధార్మిక పరిషత్ అనేటువంటి ఒక సంస్థను ఈ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి కొంత ధర్మనిష్ట కలిగిన వారు, రిటైర్డ్ న్యాయమూర్తులు, పుష్పగిరి జగద్గురు సంస్థానం లాంటి సనాతన పీఠాల ధర్మాచార్యులు సభ్యులుగా ఉంటూ కొంత ఒక ఐఏఎస్ అతనికి ఆలయ పాలన మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద, ధర్మం మీద ఏమాత్రం అవగాహన లేని ఒక ఐఏఎస్ పాలన కన్నా ఇలాంటి ధార్మికులైనటువంటి ధర్మాచార్యుల పర్యవేక్షణలో ఒక ధార్మిక పరిషత్ అని ఉంటే వారి ద్వారానైనా కూడా ఈ దుర్మార్గాలు, ఈ దాష్టికాలు జరగవు. వాళ్ళు పాలనలో పైన ఉంటే నిర్ణయాలైనా బాగు జరుగుతాయని చెప్పి ఆయన ఏర్పాటు చేస్తే మొదటిసారి ఏర్పాటు చేశారు. తర్వాత 2 రాష్ట్రాల్లో విడిపోయాయి. 2 రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో కోర్టు మొట్టికాయలు వేస్తే ఒక్కసారి సాంకేతికంగా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి శంకరాచార్యులు కూడా సభ్యులుగా ఉండిరి. కానీ వారికి స్వతంత్రం కానీ, నిర్ణయాధికారం కానీ, సానుకూలమైనటువంటి ఎలాంటి చర్చలు లేకుండా అది అలాగే అది ముగిసింది. తెలంగాణలోనైతే ఈ 11 ఏళ్లలో ఇప్పటిదాకా ధార్మిక పరిషత్ ఊసే లేదు, అసలు వేయనే లేదు, వేసే ఉద్దేశం కూడా లేదు. ఐఏఎస్ అధికారి ఆయనే ముఖ్య కార్యదర్శిగా ఉంటాడు, ఆయనకే ఇంకా వేరే అనేక శాఖల్లో ఇన్ఛార్జిగా ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఒక్కొక్కరు 5, 5, 6, 6, 7 ఆలయాలకు ఇన్ఛార్జీలుగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పూజారి మీద పెత్తనం,
అర్చకుడి మీద పెత్తనం, అక్కడ ఉండే పురోహితుల మీద పెత్తనం చేయడం, వాళ్ళ నుంచి అనేకమైనటువంటి లేనిపోని అక్కసు పెంచుకొని వాళ్ళను అగౌరవపరచడము, ఇకపోతే పరిపాలనలో కూడా లక్షలాది రూపాయలు అవినీతికి పాల్పడుతూ యథేచ్ఛగా ఇవాళ అవినీతి విలయతాండవం చేస్తున్న అనేక ముఖ్య శాఖల్లో దేవాదాయ శాఖ కూడా ఒక్కటి. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు తాత్కాలికంగా భారతదేశంలో సుప్రీంకోర్టులో ఆలయాలకు స్వయం ప్రతిపత్తి రావాలని సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసు అది ఎప్పుడు తేలుతుందో తెలియదు, సుప్రీంకోర్టు ఎప్పుడు చొరవ తీసుకుంటుందో తెలియదు. గుడ్డిలో మెల్ల నయమన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చట్ట ప్రకారం ఉండాల్సిన ధార్మిక పరిషత్తునైనా పునరుద్ధరణ చేసి ఆ ధార్మిక పరిషత్తుకే సర్వాధికారాలు, ఆలయ పాలన నిర్ణయ అధికారాలు ధార్మిక పరిషత్తుకే ఏర్పాటు చేసి పరమహంస పరివ్రాజకులు తెలుగు రాష్ట్రాలకు ఏకైక జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర పీఠమైనటువంటి పుష్పగిరి పీఠం లాంటి నిరంతరం ధర్మనిష్టగా ఉండేటువంటి అలాంటి ధర్మాచార్యులతో ఆ ధార్మిక పరిషత్తును లో సభ్యులుగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఆలయ పాలన సాగేటట్టు చేస్తే తప్ప ఇవాళ ఇక్కడ జరిగేటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు తొలగే అవకాశం లేదు. నేను 90% దేవాలయాల్లో అమోఘ్ దేశపతి ప్రస్తావించినట్టుగా అక్కడ అర్చకులకు కానీ స్థానాచార్యులకు కానీ అక్కడ ఉండే పురోహితులకు కానీ వేద పండితులకు కానీ ఏమాత్రం గౌరవం లేదు. వాళ్ళ పట్ల అనేకమైనటువంటి దాడులు దౌర్జన్యాలతోనే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల రూపంలో కానీ పాలక మండలి వాళ్ళు కానీ ఇంకా వీధి రౌడీలు కానీ అలా చేస్తున్నారు. అలాంటి దౌర్భాగ్యాల ఫలితమే ఒక రామతీర్థం, అలాంటి దౌర్భాగ్యాల ఫలితమే ఒక అంతర్వేది, అలాంటి దౌర్భాగ్యాల ఫలితమే ఇక్కడ ముత్యాలమ్మ దేవాలయం, ఇంకా వెలుగులోకి రాని అనేకమైనటువంటి అది కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అనుకోండి, కల్తీ నెయ్యితో చేసిన తిరుపతి లడ్డు అనుకోండి, ఇంకా మొన్నటి తొక్కెసలాటల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు తొందరపాటు కానీ ప్రముఖులకే పెద్దపీట వేసే ఈ పాలకుల తత్వం కానీ ఇన్ని వీటికి పరిష్కారం కావాలంటే కొంతలో కొంతైనా ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి అర్చకులకు పురోహితులకు వేద పండితులకు ఒక రకమైనటువంటి గౌరవాన్ని తీసుకురావాలనుకున్నాం. మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చేసిన నిర్ణయం ఏమంటే నీకు చెరువులు బాగుండాలి, చెరువులు పర్యావరణానికి కారణమవుతాయి, పర్యావరణ పరిరక్షణకు కారణమవుతాయి, భూగర్భ జలాల వృద్ధికి చెరువులు, ఆహ్లాదానికి చెరువులు ఉపయోగం, ఇంకా అనేక వృత్తుల వారికి మత్స్యకారులు కానీ ఇంకెవరికైనా ఉపాధి కల్పించడానికి చెరువులను కాపాడడం కోసం నువ్వు హైడ్రా అని ఏదైతే తీసుకొచ్చావో ఆలయాల యొక్క ఆస్తులను రక్షించడానికి నీకు అదే శ్రద్ధ ఎందుకు ఉండదు? మన జీవితాలే ముడిపడి ఉన్నాయి ఆలయాలతో, మన సంస్కృతే ముడిపడి ఉంది ఆలయాలతో, మన ధర్మం ముడిపడి ఉంది ఆలయాలతో. 150 కోట్లలో మెజారిటీ హిందువుల్లో అత్యధికులు ఒక తమ ప్రాంతంలో ఉండే ఆలయం కానీ తమ దగ్గరలో ఉండే క్షేత్రం కానీ కుంభమేళా లాంటి అనేకమైనటువంటి ఉత్సవాల సందర్భంలో కానీ వారు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉండే వాళ్ళకి ఇవాళ ఈ ఆలయాలు, అలాంటి ఆలయాలు సంస్కృతి కేంద్రంగా ఉండాల్సిన ఆలయాల్లో 3,75,000 ఎకరాలు దేవాదాయ శాఖకు ఉండాల్సినటువంటి ఆస్తులు ఇవాళ 1,00,000 ఎకరాలు కూడా లేవు, అవి కూడా పరాధీనంలో ఉన్నాయి. దిక్కులేని వాడు దేవుడయ్యాడు. ఇవాళ అంత దౌర్భాగ్యమైన స్థితి ప్రభుత్వాల్లో ఉంది. కనుక అలాంటి పరిస్థితి పోవాలంటే నిరంతరం పోరాటం చేసే మా రంగరాజన్ లాంటి వారము ఇంకా పెద్దవారందరూ కలిసి నిరంతరం ఒత్తిళ్లు చేసి సనాతన అనేటువంటి ఇటువంటి ధార్మిక సమ్మేళనాలు, ఇలాంటి రిఫ్లెక్షన్ అనేటువంటి ఛానళ్ళు, అనేక మంది ధార్మికవేత్తలు, ప్రధానంగా యువత, ఇక్కడ అనేక మంది యువతనే కనిపిస్తున్నారు. చాలా చోట్ల ధార్మిక సమ్మేళనాల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ల పైబడిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఈ సనాతన కాంక్లేవ్లో చాలామంది నవ యువకులు చాలా ధర్మం పట్ల నిబద్ధత కలిగిన, ధర్మం పట్ల నిష్ఠ కలిగిన వాళ్ళు రావడం అంటే ఇది ఈ ఆధునిక సమాజంలో గొప్ప పరిణామం. అలాంటి మనందరము కూడా మన ఆలయాల రక్షణకు, ఆలయాల సంస్కృతి పరిరక్షణకు, ఆలయ ధర్మ పరిరక్షణకు, ఆలయ ఆస్తుల ఆక్రమణను తొలగించడానికి, ఆలయాల్లో భగవంతుడికి భక్తుడికి వారధి అయిన భగవంతుడికి ప్రతినిధిగా భావించే అర్చకుణ్ణి గౌరవించుకోవడానికి, అర్చకుణ్ణి దేవుడిలాగా మనం అతని యొక్క గౌరవాన్ని
మరింత ఇనుమడింపజేయడానికి మనమంతా కృషి చేయాలి, ఆ దిశగా ఉద్యమించాలి. ఈ కాంక్లేవ్ కూడా ఒక నినాదాన్ని ఆ దిశగా మనము ప్రతి సమాజానికి అందించాలని కోరుకుంటూ సెలవు.